హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. హైలైట్స్ పాయింట్స్ మాట్లాడుకుందాం. మనకు సోదొద్దు సుత్తొద్దు. ఓకే, దాంతోపాటు మనకు బయట బజ్ కానీ లేకపోతే రివ్యూవర్స్ కానీ చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో గేమ్ చేంజర్ మన తనుజ గారు అన్నారు కదా, బట్ తనుజ గారు కాదు, ఒరిజినల్ గేమ్ చేంజర్ వచ్చేసరికి కళ్యాణ్ పడాలా. ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎవరి కోసం చేశాడనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు సంజన గారు ఏదైతే సంజన గారు సీక్రెట్ టాస్క్ చేశారో, సీక్రెట్ టాస్క్ లో పాజిటివ్ ఉండింది, నెగిటివ్ వచ్చేసరికి ఆవిడ ఏదైతే ఆ సెకండ్ టైం ఎలిమినేట్ అవ్వడానికి ఓటింగ్ అవ్వాలి కదా, ఆ ఓటింగ్ జరిగిన ప్రాసెస్ లో తన స్వయంకృత అపరాధం వల్ల ఇలా జరిగింది అనేసి ఎంతమందికి అనిపించింది? నాకు అనిపించింది అనమాట. అది ఏ పాయింట్ లో అనిపించింది, ఎలా అనిపించింది అనేది కూడా క్లియర్ గా చెప్తాను నేను. దాంతోపాటు ఈరోజు బిగ్ బాస్ మనకు ఆల్రెడీ చెప్పారు కదా, సో బిగ్ బాస్ ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని అంటే కుదరదు, మీరు ఆడియన్స్ ని ఫేస్ చేయాలి అది ఇది అంటే, నేనేమనుకున్నా కొంచెం నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతారేమో, బయట ఉన్న నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతారేమో అనుకున్నా కానీ, బట్ మాక్సిమం పాజిటివ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అందరూ. ఒకవేళ నెగిటివ్ క్వశ్చన్స్ అడిగినా కానీ బిగ్ బాస్ అయితే టెలికాస్ట్ చేయట్లేదు, ఎంతవరకు టెలికాస్ట్ చేయాలో అంతవరకు టెలికాస్ట్ చేస్తున్నారు. అన్సీన్ లో చూసుకున్నట్టయితే 20 మంది వచ్చారు, 20 మంది 20 క్వశ్చన్స్ అడిగారు, బట్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు కానీ కొన్ని మంచి క్వశ్చన్స్ స్కిప్ చేస్తారు బిగ్ బాస్. అది ఎందుకు స్కిప్ చేశారు అనేది అర్థం కాలేదు. చూడాలి ఎలా ఉంటుందనేసి, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందనేసి చూడాలన్నమాట. తర్వాత మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోవడానికంటే ముందు ఇప్పటి వరకు నా కంటెంట్ కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే మీరు చేసే ఒక సపోర్ట్ నా ఛానల్ కానీ నేను ఎక్కువ వీడియోస్ తీయడానికి బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు నాకు అంటే కింద మనకు ఆప్షన్ ఉంటాయి కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అక్కడ హైప్ అనే సింబల్ ఒకటి ఉంటుందండి. మీరు హైప్ కింద చేయగలిగితే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అయితే ఆస్కారం ఉంది. అలా మీరు చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. తప్పకుండా మీ సపోర్ట్ నాకు ఉంటుందని కూడా నేను ఆశిస్తున్నాను. దాంతోపాటు కొత్తగా ఎవరైతే ఉన్నారో, మన ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను జస్ట్ మిమ్మల్ని ఒక సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాను, ఎందుకంటే నాకు మీరు సపోర్ట్ చేయగలిగితే ఈ 10 days లో బిగ్ బాస్ అయిపోతుంది కదా, మాక్సిమం బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేటిక్ వీడియోలు, కంటెంట్ వీడియోలు, సోషల్ ఇష్యూస్, వీటన్నిటి మీద నేను తప్పకుండా వీడియోస్ చేస్తానమాట. ఆల్రెడీ నేను ఆ ప్లాన్ తోటి ఉన్నాను. ఆల్రెడీ కొన్ని స్క్రిప్ట్స్ అయితే రాసుకున్నాను. సో డెఫినెట్గా నేను మీకు ఆ కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి అనమాట. ఓకే, సో మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోవడానికంటే ముందు నేను ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఎందుకంటే సంజన గారికి ఏదో లెటర్ అయితే హైలైట్ చేసి చూపించారు కదా ఎపిసోడ్లో, సంజన గారికి ఏదో సీక్రెట్ టాస్క్ ఇవ్వబోతున్నారా అని నిన్న ఎపిసోడ్లోనే మనం మాట్లాడుకున్నాం. అలాగే ఆవిడకైతే ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్ ఏంటంటే, వేరు కారణాల వల్ల ఆవిడ జైల్లో నుంచి 3 సార్లు బయటికి రావాలా. సో టూ గుడ్ చేసింది ఆవిడైతే. ఎలా చేసిందంటే, ఫస్ట్ వచ్చేసరికి వాష్రూమ్ బాగాలేదు, నేను వాష్రూమ్ యూజ్ చేసుకుంటాను అనేసి చెప్పింది అనమాట బర్నీ గారికి. బర్నీ గారు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాకముందే బర్నీ గారు, బిగ్ బాస్ మీకు చెప్తున్నాను, బిగ్ బాస్ సంజన గారికి అక్కడ వాష్రూమ్ బాగాలేదంట, నార్మల్ వాష్రూమ్ యూజ్ చేసుకుంటారు. బిగ్ బాస్ చెప్పాడు బాగానే ఉంది, కానీ బిగ్ బాస్ చెప్పేంత వరకన్నా వినాలి కదా, ఆయన చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళి జైలు తీశాడు. తర్వాత అసలు బ్లోటింగ్ అవుతుంది. బ్లోటింగ్ అంటే తేపులు వస్తున్నాయి, కొంచెం గ్యాస్ట్రైటిక్ అలాగా అనిపిస్తుంది, అది ఇదని సంజన గారు అన్నారనమాట. అక్కడ ఇమ్మాన్యుయల్ నాకు కొంచెం నడ్డీప్ అంటే కొంచెం బ్యాక్ హ్యాండ్తో ఇలా రుద్దుతావా, రబ్ చేస్తావా, అది ఇది అనేసి, అప్పుడు మళ్ళీ భరణి గారు బిగ్ బాస్ సంజన గారికి కొంచెం గ్యాస్ట్రైటిక్ ఉందంట, బయటికి తీస్తున్నాను, మన ఇమ్మాన్యుయల్ రబ్ చేస్తారంట, అది ఇది అని చెప్పేసి మళ్ళీ తీశారు బయటికి, లోపలికి పోయింది. ఇంక 3వసారి ఆవిడ ప్లాన్ చేసుకోలే, వీళ్ళే భరణి గారు. అసలు ఎంత ఫన్నీ అయిందంటే అది అసలు ఆ టాస్క్ అలా అయిపోయింది. లైవ్ లో చూసుకున్నా కూడా మీరు అలా అయిపోయింది అనమాట. అసలు హైలైట్ అనిపించింది నాకు, అసలు టూ కూడా అనిపించింది. భరణి గారు, ఏంటి మీరు లోపల బాగాలేకపోతే రండి, బయటికి రండి అనేసి మళ్ళీ బయటికి పిలిపించడం 3 సార్లు. మళ్ళీ అంటే వామిటింగ్ వస్తుంటే వెళ్ళేసి వామ్ చేసుకోపోండి అని మళ్ళీ వాష్రూమ్కి పోయింది. సంజన గారు అయితే వాష్రూమ్కి వెళ్ళేసి, టాస్క్ చేయాలంటే ఇలా చేయాలండి. సుమన్ గారికి కూడా ఇచ్చారు, సుమన్ గారు సోలోగా చేయలేరు. ఆ రోజు దివ్య లేకపోతే సుమన్ అటర్ ఫ్లాప్ అయ్యేవాడు అనేది 100% డ్యామ్స్. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. బట్ ఆయన మనం తక్కువ అంచెలు వేయలేం అనమాట. బట్ సంజన గారు అయితే టూ గుడ్ గా చేశారు. ఇది పాజిటివ్ ఆవిడకు.
ఈ పాజిటివ్ ఉంచుకున్నారా అంటే మొత్తం అంతా రచ్చ చేసి నెగిటివ్ చేసుకున్నారు. చూద్దాం. సో ఇంతటితోటి బిగ్ బాస్ని వేడుకుందనమాట. బిగ్ బాస్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, బిగ్ బాస్ ప్లీజ్ నన్ను హౌస్లోకి పంపించండి. ఎక్కువ సార్లు నేనే వచ్చాను హౌస్లోకి, అది ఈ జైల్లోకి, కొంచెం దయ చూపించండి అనేసి ఏదైతే సంజన గారు అన్నారో. సో బిగ్ బాస్ కూడా కన్సిడర్ చేసినట్టున్నారు. కన్సిడర్ చేసిన తర్వాత ఆవిడనైతే జైల్లో నుంచి విడుదల చేసి ఇంట్లోకి ఎత్తి తీసుకెళ్లారు. ఇంతటితోటి ఆ రోజు సమాప్తమైంది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వచ్చిందనమాట. ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే ఆ సాంగ్ కొంచెం మోటివేషనల్ కాబట్టి కొంచెం ఆ సాంగ్ కొంచెం వాళ్ళకు వేకప్ కాల్, అలారం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో సాంగ్ మంచిగా ఉండింది, సాంగ్ బాగా చేశారు, బాగా డాన్స్ కూడా వేశారు తర్వాత అందరూ. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మొదలైంది మొత్తం అంతా రచ్చ. అసలు మామూలు మ్యాటర్ కాదండి, చెప్పుకోవడానికి చాలా చాలా మ్యాటర్ ఉంది. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే వేరు రీజన్స్ చెప్పి బయటకు వచ్చేసింది కదా ఆవిడ. వాళ్ళకి ఏంటంటే నిన్న నైట్ ఆల్రెడీ టాస్క్ అయిపోయిన తర్వాత స్కోర్ బోర్డు వచ్చింది కదా. హైయెస్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, తర్వాత వచ్చేసరికి భరణి గారు ఉన్నారు, అంటే సెకండ్ వచ్చారు కాబట్టి. థర్డ్ డిమాన్, ఫోర్త్ తనుజ, ఫిఫ్త్ వచ్చేసరికి సుమన్ శెట్టి 10 పాయింట్స్ అనమాట. 50 ఇమ్మాన్యుయల్, భరణి 40, డిమాన్ 30, 20 వచ్చేసరికి తనుజ, అండ్ 10 వచ్చేసరికి సుమన్ శెట్టి. నైట్ ఆ బోర్డు ఇచ్చారు కదా, మార్నింగ్ వచ్చేసరికి అది ఉల్టా పల్టైంది అనమాట. సంజన గారు 20 పాయింట్స్ తోటి వచ్చారు. ఆ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేస్తే ఆవిడకి 20 పాయింట్స్ ఇస్తాననేసి బిగ్ బాస్ వచ్చారనమాట. అలాగే 20 పాయింట్స్ ఇచ్చారు. హౌస్ మేట్స్ అది చూడంగానే ఇమ్మాన్యుయల్ ఏం చేసామమ్మా, ఏ సీక్రెట్ చేసామమ్మా, మా ముందే ఉన్నావు కదా, ఏదో చేసింది, సీక్రెట్ టాస్క్ చేసింది. నేనేం చేశాను, నేను అమాయకురాలిని నేను అనేసి సంజన గారు అన్నారనమాట. బట్ టాస్క్ అయితే 2 గుడ్గా చేశారండి. ఫట్ చేసింది, ఎవరికి డౌట్ రాలే. అలా అనిపించింది, అలా చేస్తే సీక్రెట్ టాస్క్ కనీసం అట్లీస్ట్ ఒక్కళ్ళు కూడా కనుక్కోలేకపోయారు అనమాట ఇది సీక్రెట్ టాస్క్ అని. ఎవరు గెస్ అయ్యారు అనమాట. ఎందుకంటే జైల్లో ఎందుకు సీక్రెట్ టాస్క్ ఇస్తారు, ఆడ కన్ఫెషన్ రూమ్కి పోతేనో, లేకపోతే ఎక్కడన్నా యాక్టివిటీ ఏరియాకి వెళ్తానో, లేకపోతే సీక్రెట్ గా ఈ బిగ్ బాస్ చెప్తారు అనుకుంటారు, కానీ ఇలాగ లెటర్స్ పెట్టేస్తారని ఎవరు అనుకోరు అనమాట. బట్ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఆవిడకి అక్కడ లెటర్ ఉందని ఎలా తెలిసిందంటే జైల్లో కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరాస్ యాంగిల్స్ 2 కెమెరాస్ ఉంటాయి. కెమెరా యాంగిల్ చూసినప్పుడు కెమెరా షేక్ చేస్తున్నట్లు, లేకపోతే కెమెరా ఫోకస్ అంతా దాని మీద ఉన్నప్పుడు, అది చూస్తున్నప్పుడు మేబీ ఏదో ఉండింది దాని కింద, దిండి కింద అనేసి అనుకుంటారు కదా. సో అలాగా తీసినట్టు నాకు అనిపిస్తుంది. బయట కొంచెం దాని మీద వేరే రకంగా ప్రొజెక్ట్ అవుతుంది. బట్ అది మాత్రం డామ్ షూర్ అలాగే ఉంటుంది అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన మన ఆదిరెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ రివ్యూవర్ అవ్వచ్చు, ప్లస్ ఆయన ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఇలాంటివి కెమెరా యాంగిల్స్ ఎక్కడెక్కడ ఏమేమి కెమెరాస్ ఉంటాయని క్లియర్గా ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ టాప్ 5 దాకా ఉన్నాడు మనిషి. సో అలా ఉండిందనమాట. తర్వాత అయితే డిస్కషన్ అండి, ఎవరిని తీసేయాలి ఈ టాస్క్ లో, అంటే ఈ రౌండ్ లో ఎవరిని తీసేయాలని డిస్కషన్ వచ్చినప్పుడు ఎవరు కాల్ చెప్పుకున్నారనమాట. ఇమ్మాన్యుల్ నేను టాప్ లో ఉన్నానని నన్ను తీయొద్దు అలాగని చెప్పాడు. డిమన్ కూడా అదే చెప్పాడు, తనుజ అదే చెప్పింది, భరణి అదే చెప్పారు. సంజన గారు అయితే ఆల్రెడీ నన్ను ఇంతకు ముందు తీశారు, ఇప్పుడు తీయమాకండి, దాన్ని నేను తీసుకోలేకపోతున్నా, మెంటల్ ట్రామా నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయొద్దు, ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయొద్దని సంజన గారు కూడా చెప్పారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సంజన గారు తన గోతిని తానే తీసుకున్నారా అనేది పాయింట్ ఇక్కడ ఒకటి వస్తుంది. తర్వాత కళ్యాణ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటనే దాని గురించి కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే లీస్ట్ లో ఉన్న 4 వెళ్ళేసి మాట్లాడుకుంటున్నారు. డిమాండ్ పవన్ అండ్ మన డిమాండ్ పవన్, ఇమ్మాన్యుల్ వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళారు. తర్వాత వీళ్ళతో పాటు కళ్యాణ్ యాడ్ అయ్యి వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో వచ్చేసరికి ఆబ్వియస్లీ సుమన్ శెట్టి బనానా అని చెప్తే అదేనమాట. సుమన్ శెట్టి కంటే ఒక సపరేట్ ఒక స్ట్రాటజీ ఉండదు, సపరేట్ ఒక అభిప్రాయం కూడా ఉండదు. బనానా అన్న ఏది చెప్తే అదేనమాట. తర్వాత భరణి గారు ఆబ్వియస్లీ తన కాంపిటేటర్ కాబట్టి ఇమ్మాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఇమ్మని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, భరణి మరి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. తనుజ వచ్చేసరికి తనుజ కూడా ఇమ్మాన్యుల్ హైయెస్ట్ పాయింట్స్ లో ఉన్నాడు కాబట్టి కన్సిడర్ చేస్తే ఏమంటారు ఇమ్మాన్యుల్ అనుకోవచ్చు. ఇక్కడ సంజన గారి మిస్టేక్ ఏంటంటే నాకు ఇమ్మాన్యుల్ తో బాండ్ ఉంది అనేసి, అంటే ఫస్ట్ డిమాండ్ పేరు చెప్పింది అనమాట. నాకు 2 పేర్లు ఉన్నాయి, డిమాండ్ అండ్ ఇమ్మాన్యుల్. బట్ ఇక్కడ డిమాండ్ కొంచెం ఏదైతే అది ఆ కాయిన్స్ టాస్క్ జరిగింది కదా, అక్కడ సపోర్ట్ చేయలేదు అనేసి ఆ పాయింట్ తోటి డిమాండ్ తీస్తున్నాను అనేసి చెప్పింది. బట్ ఫైనల్గా ఏంటంటే మీరు ముగ్గురు చెప్పారు కదా, గో విత్ ద డెసిషన్ అనింది ఆవిడ. నాకు అర్థం కాలేదు, గో విత్ ద డెసిషన్ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డిఫెండ్ చేయొచ్చు కదా, వై ఇమ్మాన్యుల్ అని డిఫెండ్ చేసి ఉంటే ఆవిడకి ఎంత పాజిటివ్ అయ్యేది.
అక్కడ మైనస్ అయింది తనకు. డిమాండ్ పేరు చెప్పినప్పుడు గో విత్ యువర్ డెసిషన్ అని చెప్పింది. అక్కడ తనుజ గారు అయితే సీరియస్ అయ్యారు. గో విత్ అవర్ డెసిషన్ ఏంటి సంజన గారు, మీరు వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఇమ్మాన్యుయల్ ప్రొజెక్ట్ చేయడానిక, ఏమని నేను తీసుకోలేదురా నీ పేరు, వాళ్ళే తీసుకున్నారు అంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ జరిగింది సంజన గారి వల్ల ఇది. ఎందుకంటే నేను ఎత్తలేదు పేరు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, నలుగురు ఉన్నప్పుడు నేనేం చేయను, ఓట్లు ఎక్కువ ఉంటే అటే పోవాలి కదా అనేసి ఆవిడకు ఉంది. ఇమ్మాన్యుయల్ చేయాలని ఉంది, బట్ వెళ్తే ఎలా ఉంటుందో, నెగిటివ్ అవుతుందేమో, లేకపోతే ఆడియన్స్ లో కొంచెం పాజిటివ్ వైబ్ తీసుకురావచ్చు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఒకవేళ సంజన గారు ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ ఈ 2 weeks లో 2 సార్లు దెబ్బ తగిలింది కదా, దెబ్బ తగిలింది ఇన్ ద సెన్స్ తన వల్ల నష్టపోయింది కదా. తను తిని వెళ్తే ఇమ్మాన్యుయల్ కు పాజిటివ్ అవుతుంది, తను వెళ్ళకపోతే ఆడియన్స్ లో కొంచెం పాజిటివ్ వెళ్తుంది కదా. చూడండి ఈమెకి ఇంత నెగిటివ్ చేసినా కానీ ఇమ్మాన్యుయల్ తీసుకోవట్లేదు, అది ఈవిడ మంచితనం అనేసి పాజిటివ్ వెళ్తుంది అనేసి ఓవర్ స్ట్రాటజిక్ గా ఓవర్ డ్రామాటిక్ గా చేసింది ఆవిడ. అది తీసుకెళ్లి కుప్పతొట్టులో పడింది అనమాట. కుప్పతొట్టులో పడింది ఆడ. కుప్పతొట్టి అన్ని ఒకటేలే. సో అలా జరిగిందనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్న క్లారిటీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ సంజన గారు క్లియర్ గా అక్కడ స్టాండ్ తీసుకొని నేను ఇమ్మాన్యుయల్ సెలెక్ట్ చేసుకుంటున్నానంటే అయిపోయేది, అక్కడ తోటి క్లారిటీ అయిపోయేది. బట్ అక్కడ డిమాండ్ పేరు చెప్పారు, తర్వాత సోఫాలోకి లివింగ్ ఏరియా సోఫాలోకి వచ్చిన తర్వాత ఇమ్మాన్యుయల్ తో జరుగుతున్న డిస్కషన్ లో తన నేమ్ చేంజ్ చేసుకోవడం, ఇదంతా తనకు రాంగ్, చాలా అంటే చాలా రాంగ్ అనమాట. సో ఇలా జరిగిందనమాట. ఇలా జరిగిన తర్వాత కళ్యాణ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే, కళ్యాణ్ ఇప్పుడు గేమ్ లో లేడు, ఇప్పుడు ఇమ్మాన్యుయల్ డీమన్ ఇద్దరు ఒంటరైపోయారు. ఈ మధ్య కాలంలో కళ్యాణ్ కొంచెం డీమన్ కి సపోర్ట్ చేస్తున్నాడు. డీమన్ కు సపోర్ట్ చేయడంలో, కళ్యాణ్ డీమన్ కలవడంలో కొంచెం తనుజ గారి పాత్ర కూడా ఉండిందనమాట. దాన్ని మనం ఏం కాదనేది కాదు. తర్వాత రీతు గారు వెళ్ళిపోతూ కళ్యాణ్ వాడితో అంటే మాట్లాడరా, వాడు చాలా ఫీల్ అవుతున్నాడు అనే పాయింట్ కూడా మేబీ కళ్యాణ్ మైండ్ లో ఉండొచ్చు. ఇప్పుడు కళ్యాణ్ కూడా ఇది ప్లస్ అనమాట. ఎందుకంటే డీమన్ పవన్ ఫ్యాన్స్ ఎలాగో డీమన్ గెలవడనుకున్నప్పుడు, డీమన్ ఫ్యాన్స్ కళ్యాణ్ దగ్గరగా విన్నింగ్ కి దగ్గరగా ఉన్నప్పుడు మాక్సిమం 50% అయినా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. చూద్దాం ఎలా ఉంటుందో. మాక్సిమం నేను అనుకోవడం డీమన్ ఫ్యాన్స్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారని. బయట నుండి మీరు చూస్తున్నట్టయితే క్లియర్ గా డీమన్ తప్పు చేస్తున్నాడు, కళ్యాణ్ అయితే డీమన్ కు స్టాండ్ తీసుకుంటున్నాడు, డీమన్ గురించి మాట్లాడుతున్నాడు. ఈవెన్ దో వాళ్ళిద్దరికి మాట లేకపోయినా కానీ డీమన్ మీద స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాడు. నువ్వు గేమ్ ఆడరా అని ఏదైతే కళ్యాణ్ చెప్తున్నాడో డీమన్ కు మంచి కోసమే చెప్తున్నాడు. బట్ డీమన్ అది గ్రహించలేకపోయాడు. బయటకు వచ్చిన తర్వాత మరి నేను అనుకోవడం వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటాను బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని తప్పులు, వాళ్ళు ఆపోజిట్ గా ఉంటారు కాబట్టి అక్కడ అన్ని తప్పులుగా కనబడతాయి. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నప్పుడు ఓహో ఇది నాది నెగిటివ్ అయింది, వాడిది పాజిటివ్ అయింది అని చూసుకుంటారు. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దట్ కామనర్ అనే ట్యాగ్ వాళ్ళిద్దరు కొంచెం అది దగ్గర చేసింది అనేది నా పాయింట్ అనమాట. సో ఇక్కడ కళ్యాణ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఇమ్మాన్యుయల్ కు చెప్తాడు క్లియర్ గా, ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, నేను ఒకరిని ఉన్నా, వాళ్ళు 4 ఉన్నారు, మీరు సంజన గారిని ఇటు లాగండి చెప్తాడు క్లియర్ గా. నేను ప్లాన్ చెప్పొచ్చో చెప్పకూడదు అనేసి, ఎందుకంటే మనోడు గేమ్ లో లేడు కదా కళ్యాణ్. సో మీరిద్దరు ఉన్నారు, నేను మీకు సపోర్ట్ చేస్తాను, 3, మీరు సంజన గారిని కానీ ఎవరినొకరిని ఇట్లా లాగండి. 4 ఓట్లు అయినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు, తనుజ, అంటే తనుజాకైతే ఒప్పుకోలే కానీ కళ్యాణ్, సుమన్ శెట్టి అండ్ భరణి ఉన్నారు. సో ఇక్కడ క్లారిటీగా వాళ్ళిద్దరిలో ఒకరిని లేపితే మీకు పాజిటివ్ అవుతుంది, మీరు టార్గెట్ హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి మీరు టార్గెట్ కాకుండా ఉంటారు అనేసి చెప్పిండు. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ టాప్ లో ఎవరుంటే వాళ్ళని కళ్యాణ్ అంటాడు. ఆబ్వియస్ గా టాప్ లో ఎవరుంటే వాళ్ళని టార్గెట్ చేయాలి అది ఇది అని చెప్తాడు అనమాట. ఐడియా ఇచ్చింది తనే అంటాడు. బట్ తర్వాత సంజన గారు అన్నప్పుడు నా స్ట్రాటజీ నాకుంటే, నేను గేమ్ లో ఉంటే ఆబ్వియస్లీ హైయెస్ట్ లో ఉన్న వాళ్ళని తీస్తాను, నేను గేమ్ లో లేను కాబట్టి నా స్ట్రాటజీ నేను వేస్తానని చెప్పాడు అనమాట క్లియర్ గా. ఇక్కడ కళ్యాణ్ భలే ప్లాన్ వేసేసి ఇమ్మాన్యుయల్ కూడా మ్యానిపులేట్ చేయగలిగినట్టు చూసుకోండి ఎలా ఉండిందో. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉంది, అది కూడా చెప్తా. ఇక్కడ అయిపోయిన తర్వాత సంజన గారిని డీమన్ పిలుస్తాడు. ఇమ్మాన్యుయల్ పిలిచి మన బెడ్రూమ్ లోకి తీసుకెళ్లేసి మా ఆవిడతో మాట్లాడుతుంటే క్లారిటీగా చిలక్కు చెప్పాడు ఇమ్మాన్యుయల్, మమ్మీ నువ్వు డీమాన్కి వేస్తే వాళ్ళు 3 నాకేస్తారు, ఓకే. ఇప్పుడు ఎవరున్నారు, ఇమ్మాన్యుయల్ మండు కళ్యాణ్ డిమాను, వీళ్ళు 3 ఉన్నారు. సో వీళ్ళు 3 ఉన్నప్పుడు ఏం చేయాలా, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఎవరికి ఓటు వేయాలి, ఆబ్వియస్లీ ఇప్పుడు మళ్ళీ డిమాను వేరే వాళ్ళకి ఓటు వేసినా, లేకపోతే వాళ్ళ 3లో అంటే సుమన్ శెట్టికి కానీ భరణికి కానీ ఓటు వేసినా, లేకపోతే కళ్యాణ్ వేరే వాళ్ళకి ఓటు వేసినా కానీ హైయెస్ట్ ఓటింగ్ అనేది ఇమ్మాన్యుయల్కి వస్తుందని క్లారిటీగా అర్థమైంది. ఇమ్మాన్యుయల్ కూర్చోబెట్టి చెప్పాడు, మమ్మ నువ్వు డిమాన్కి వేస్తే నాకు 3 ఓట్లు పడతాయి, ఇది స్ప్లిట్ అయిపోతుంది, ఇది డైల్యూట్ అయిపోతుంది, దీనివల్ల ఉపయోగం ఏం లేదు, నువ్వు మా సైడ్ వస్తే
కళ్యాణ్ కూడా మనకు సపోర్ట్ చేస్తానన్నాడు, మన ముగ్గురము, మన 3 ఓట్లు, వాడితే 4వ ఓటు అయితే అవకలోళ్ళని తీయొచ్చు, క్లారిటీగా నువ్వు విన్ అవ్వాలంటే నన్ను కాదు టార్గెట్ పెట్టుకోవాల్సింది, నీకు దగ్గరలో ఎవరున్నారో వాళ్ళని టార్గెట్ పెట్టుకుంటే నువ్వు వాళ్ళని దాటుకొని వస్తావు, బిగ్ బాస్ అనౌన్స్ చేసింది ఏంటిది, బాటంలో ఉన్న వాళ్ళు కదా ఎలిమినేట్ అవుతారనింది, నీకు ప్లస్ అవ్వాలనుకుంటే నీకు దగ్గరలో ఉన్న వాళ్ళని తీసుకుంటే నువ్వు ఇంకా వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతావు కదా అనేది అయితే చెప్పాడు. అది క్లారిటీ అక్షర సత్యం. దీన్ని మనము క్లారిటీగా చెప్పాలి. అక్కడ సంజన గారు అయితే వినలేదండి. ఆవిడ ఏ ధోరణిలో ఉన్నారో ఎలా ఉన్నారో తెలియదు. ఇక్కడ ఆవిడ చేసిన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఆవిడను ఎవరు సెలెక్ట్ చేసేవాళ్ళు కదా డెఫినెట్గా. ఆవిడ చేసిన తప్పు ఏంటంటే అది జరిగిందనమాట. తర్వాత ఇమ్మాన్యుయల్ కళ్యాణ్తో మాట్లాడుతుంటారు, ఆవిడ ఇలాగ ఒప్పుకోవట్లేదు అది ఇది అనేసి. అంటే కళ్యాణ్ ఇక్కడ మళ్ళీ బీభత్సమైన అసలుకు ఫీజులు ఎగిరిపోయే ఐడియా ఇచ్చాడు మన ఇమ్మాన్యుయల్కు. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నప్పుడు తర్వాత కళ్యాణ్ ఉన్నాడు, మన ముగ్గురం కలిసి సంజన గారికి వేసేద్దాం, వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురు వేస్తారు, డిసైడింగ్ ఫ్యాక్టర్ వాళ్ళు అవుతారు, వాళ్ళు ఎవరికి వేస్తారు అనేది చూడాలి, అది బాగుంటుంది గేమ్ అనేసి ఏదైతే చెప్పడం మాస్టర్ స్ట్రోక్. అసలుకు స్ట్రాటజీ నేర్పిస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఒప్పుకోలేదు ఎవరు, మన ఇమ్మాన్యుయల్ ఒప్పుకోకపోతే కళ్యాణ్ చెప్తాడు, ఒకవేళ నువ్వుగినా ఒప్పుకోకపోతే, సంజన గారిని ఒప్పుకోకపోతే, అంటే ఆబ్వియస్లీ డిఫెండ్ చేస్తాడు, ఒప్పుకోకపోతే ఇప్పుడు వాళ్ళు వేస్తారు, డీమన్ కూడా నీకే వేస్తాడు అనుకో, అప్పుడు ఏంటిది పరిస్థితి ఏంటి అంటే, తర్వాత కళ్యాణ్ చెప్తాడు. ఇక్కడ డీమన్కు కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ సూపర్ అనిపించిందండి. అక్కడ ఏంటంటే, నువ్వు కినా సపోర్ట్ చేయకపోతే నేను వీడిని కాపాడాలా, వీడిని సేవ్ చేయాలా, వాటిని తీసుకుంటే నేను ఒప్పుకోను అనేసి అడ్డంగా నిలబడిపోయాడు. ఇవాళ క్లారిటీగా అడ్డంగా నిలబడిపోయాడు. అది మాస్టర్ మైండ్ అనిపించింది నాకు. డిమన్ కోసం అంత స్టాండ్ తీసుకొని అలా చేశాడు అనిపించింది అనమాట. సో అక్కడైతే ఇమ్మాన్యుయల్ తోటి జరిగిన డిస్కషన్లో అంటే ఫైనల్గా అయితే ఒప్పించిన తర్వాత సోఫాలో మాట్లాడుకుంటుంటారు అనమాట. తనుజ గారు, డిమాండ్, భరణి వీళ్ళు మాట్లాడుకుంటుంటే సంజన గారు ఇక్కడ ఆవిడకు గేమ్ దగ్గరకు వచ్చేసరికి ఎలాగ ఆడాలా, నామినేషన్లో ఇక్కడ అక్కడ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ అంటుంది. మరి ఇక్కడ మాట్లాడొచ్చు కదా అది ఇది అనేసి, ఒకవేళ ఆవిడ పేరు చెప్పాలనుకున్నప్పుడు నీ పేరు కాకుండా మన ఇమ్మాన్యుయల్ పేరు చెప్పొచ్చు కదా. మాన్స్టర్ టాస్క్ లో అవ్వచ్చు, లాస్ట్ వీక్ ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో అవ్వచ్చు, ఇమ్మాన్యుయలే కదా అంటే ఆవిడ అనలేదు, చెప్తున్నాను నేను, ఆ పాయింట్స్ ఉన్నాయి కదా ఆవిడ తీసుకోవచ్చు కదా అని మన తనుజ గారు అన్నారనమాట. ఇక్కడ అనిపించింది. తర్వాత తనుజ మీరు చూసుకున్నట్టయితే కళ్యాణ్ మాస్టర్ మైండ్ ఎలాగన్నానంటే, మళ్ళీ తనుజ వెళ్ళేసి కళ్యాణ్ దగ్గర మాట్లాడుతుంటుంది బ్యాక్ ఎండ్ లో. మీరు చూసుకున్నట్టయితే సోఫా దగ్గర నుండి కెమెరా ఉంటుంది కదా, బ్యాక్ ఎండ్ లో తనుజ కళ్యాణ్తో మాట్లాడుతుంటుంది. మేబీ అక్కడ కళ్యాణ్ ఏమన్నా ఈ సీక్రెట్ ఏమన్నా రివీల్ చేశాడా, మేము సంజన గారికి వేయాలనుకుంటున్నాము, ఇది 3-3 అవుతుంది, సో నువ్వైతే 4th పాయింట్ అవుతుందని ఏమన్నా అన్నాడేమో అనిపించింది అనమాట. అందుకే ఏమన్నా తన డెసిషన్ చేంజ్ చేసుకుందా అనేది పాయింట్ అనమాట. సో ఆబ్వియస్లీ ఇంకా మొత్తం అందరు వచ్చిన తర్వాత దీనికంటే ముందు ఒక డిస్కషన్ అది నడిచింది. తనుజ అంటుంది ఎవరికి, ఇమ్మాన్యుయల్ దగ్గరికి వచ్చేసి, మీరు భరణి గారిని అన్నారా, భరణి గారిని తీసేయాలి అది ఇది అంటే, సంజన గారితో అన్నారా, సంజన గారు ఇక్కడ అలా చెప్తున్నారు అంటే క్లారిటీగా ఇమ్మాన్యుయల్ చెప్పాడు అనమాట. మేము భరణి గారి పేరు తీసుకున్నామా, తీసుకోలేదు కదా, డేమా నువ్వు చెప్పరా అంటే తీసుకోలేదు అనమాట. ఇక్కడ భరణి గారు కూడా కొంచెం నా పేరు తీసుకున్నారు అని సీరియస్ గా వెళ్ళాడు కానీ, బట్ అంత సీరియస్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే, బాటంలో ఉన్న ఎవరు, ఇమ్మాన్యుయల్, భరణి మరియు సుమన్ శెట్టి వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నాం, అంతేగాని నేను పర్టికులర్గా భరణి గారిని సెలెక్ట్ చేసుకోమని మేమైతే చెప్పలేదని ఇమ్మాన్యుయల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ సంజన గారు అయితే మాటలు మోయడంలో కొంచెం ఏదో మిస్టేక్ జరిగినట్టు అనిపించింది. లాస్ట్ వీక్ తీసుకున్నట్టయితే నేను క్లియర్గా చెప్పాను, ఆవిడ కొంచెము కడుపు ఉబ్బరంగా ఉన్నట్టుంది మాటలు, అంటే ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడానికి. లాస్ట్ వీక్ ఏదో సుమన్ శెట్టి గారికి అండ్ భరణి గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా, సీనియర్ సిటిజన్స్ గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టుగా చేసుకున్నారు. బట్ అది నెగిటివ్ అవుతుంది ఆవిడకు. చూడాలి ఎలా ఉంటుంది అనేసి, పాయింట్ ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు అవుతుంది అనేసి. తర్వాత ఇక్కడ అయిపోయింది కదా, ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిందండి. ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చెప్పాడు ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అంటే, సుమన్ శెట్టి గారు, ఇమ్మాన్యుయల్, రీజన్ లేదు, సుమన్ శెట్టి గారు, ఇమ్మాన్యుయల్, భరణి, ఇమ్మాన్యుయల్, తనుజ, ఇమ్మాన్యుయల్. సంజన గారు వచ్చేసరికి అక్కడ భరణి గారు పాయింట్ ఒకటి చెప్పాలి. భరణి గారు ఏం చెప్పారంటే, టాప్ లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ఇమ్మాన్యుయల్కి ఆ స్కోప్ ఉంది కాబట్టి నేను ఇమ్మాన్యుయల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పాడు అనమాట. ఎవరు, భరణి. ఇమ్మాన్యుయల్ అయితే భలే చెప్పాడు. ఇమ్మాన్యుయల్ టూ గుడ్ అండి, ఇమ్మాన్యుయల్ భలే నచ్చుతాడు. తనను డిఫెండ్ చేసుకునే పద్ధతి భలే ఉంటుంది అనమాట. టాప్ లో ఉన్న వాళ్ళని తీయడానికి తినక రీజన్స్ ఉన్నప్పుడు, టాప్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు తీసేటప్పుడు డిఫెండ్ చేసుకునే విధానం భలే ఉంటుంది. అంటే ఏంటన్నా, ఇప్పుడు నేను హైస్ట్ లో ఉన్నా, ఇప్పుడు నన్ను ఎలిమినేట్ చేస్తారు, నెక్స్ట్ గేమ్ నేను ఆడలేకపోతా, ఎలిమినేట్ అయ్యేటప్పుడు హక్ చేసుకొని టాటా బాయ్ బాయ్ అని చెప్తారా,
భలే చెప్పాడు అసలు, షార్ప్ పాయింట్ అనమాట అది. సో అలాగైపోయింది. తర్వాత సంజన గారు నాకు చెప్పింది, ఇక్కడ కూడా చెప్పింది నాకు, డీమన్ మరి ఇమ్మనిల్ ఇద్దరు ఉన్నారు, సో నేను డీమన్ తీసుకుంటున్నాను స్ట్రాంగ్ కాబట్టి అని. తర్వాత వచ్చేసరికి డీమన్ సంజన గారి పేరు చెప్పాడు, ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణ్ గైడ్ చేస్తున్నాడు ఇప్పుడు డీమన్. సో వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ మన సంజన గారు అనేసి మనోడు అదే పాయింట్ మీద ఉన్నాడు. సంజన సెలెక్ట్ చేసుకున్నాడు, కళ్యాణ్ సంజన సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి మన ఇతను ఉన్నాడు, ఎవరు ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ ఆబ్వియస్లీ నాకు సపోర్ట్, నాకు నేను ఏమనుకోవాలా, ఇప్పుడు 2 ఓట్లు సంజన గారికి పడినాయి కాబట్టి సంజన గారికి వేస్తే టై అవుతుంది. టై అవుతుంది. డీమన్కి 1 ఓటు, ఇమ్మాన్యుయల్కి 3, సంజన గారికి 3 అవుతుంది, డీమన్కి 1. సో టై అవుతుంది. ఇమ్మాన్యుయల్ అదే చెప్పాడు, మమ్మీ చెప్పాను కదా ఇదే జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది, నేను అందుకే చెప్పాను, నేను మొత్తుకొని చెప్పాను, నువ్వు వినలేదు నా మాట అది అనేసి. తర్వాత సంజన గారు ఏదో సీరియస్గా వచ్చేసి బిగ్ బాస్ నా డెసిషన్ చేంజ్ చేసుకుంటున్నాను నేను ఇమ్మాన్యుయల్ అంటుంది. ఎందుకంటే సంజన గారు అప్పుడు ఏంటంటే కొంచెము ఇదిగా ఫీల్ అయినట్టుంది, నేనే వస్తానేమో, నాకు ఓటేస్తారేమో, నేనే మళ్ళీ ఎలిమినేట్ అవుతానేమో అనేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకుండా ఏదైతే చేసిందో అంత రచ్చ చేసిందండి ఆవిడ. అలా అయింది పరిస్థితి. తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ తనుజ గారు వచ్చేసి మీరు డెసిషన్ చేంజ్ చేసుకుంటే నేను చేసుకుంటానని చెప్పి తర్వాత చెప్పిన రీజన్స్ ఏవైతే ఉండిందో, మీరు ఏదైతే చెప్పారో నేను అలాగే చెప్పాను, మీరు చేంజ్ చేసుకున్నారు, నేను చేంజ్ చేసుకున్నారు, మీరే సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఎట్లాగా, నాకు ఇమ్మాన్యుయల్ ఇష్టము, నేను ఇమ్మాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకుంటాను, నాకు వాడు ఇష్టము, సో నేను నా డెసిషన్ చేంజ్ చేసుకుంటున్నాను అనేసి తనుజ వచ్చేసరికి సంజన ఆడింది. సో ఇక్కడ 3 ఓట్లు, 3 ఓట్లు ఎట్లా 4 ఓట్లు అవుతాయా, 3 ఓట్స్ డిమాన్ సంజన గారిది డిమాన్కి వెళ్ళింది అంతే కదా, సంజన గారిది డిమాన్కి వెళ్ళింది. ఇప్పుడు 3 ఓట్లేదు. కళ్యాణ్ బ్యాక్ సైడ్ ఉంటున్నాడు, 3 అయిపోయింది అనేసి. ఇక్కడ సంజన గారు అయితే ఒక పాయింట్ చెప్పారు, కళ్యాణ్ ఇదంతా నువ్వే చేసావు, మాస్టర్ మైండ్ నువ్వే చేసావు, ఇదంతా నువ్వే కదా చెప్పింది టాప్లో ఉండాలని తీయాలి అది ఇది అనేసి. అంటే కళ్యాణ్ క్లియర్గా చెప్పాడు, ఆబ్వియస్లీ నేను గేమ్లో ఉంటే టాప్లో ఉన్న వాళ్ళని తీస్తాను అది ఇది అని చెప్పాడు అనమాట. నేను గేమ్లో లేను కాబట్టి నాకు నచ్చిన వాళ్ళు ఉండాలని నేను గేమ్లో కోరుకుంటాను కాబట్టి అని చెప్పాడు. ఇక్కడ డిమన్ కూడా మంచి రీజన్ చెప్పాడు, డిమన్ కూడా ఇమ్మాన్యుయల్ తీయొచ్చు ఎందుకంటే నెక్స్ట్ తనే ఉన్నాడు కాబట్టి. బట్ ఇక్కడ డిమన్కు ఇమ్మాన్యుయల్కు ఈ మధ్య వీళ్ళకి మంచి బాండింగ్ ఏర్పడటం వల్ల మనోడు ఏమనుకున్నాడు, రీజన్ కూడా భలే చెప్పాడు, టాప్ 5లో ఉండాలనుకుంటున్నాను, ఎలిమినేట్ చేయాలనుకోవట్లేదు, అందుకే సంజన గారిని సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నప్పుడు ఫైనల్గా ఓవరాల్గా 4 ఓట్లు పడినాయి. ఎవరికి, మన సంజన గారికి 4 ఓట్లు ఎవరికి పడ్డాయి, ఇమ్మాన్యుయల్ ఆబ్వియస్లీ ఇమ్మాన్యుయల్ వేసాడు, డిమాండ్ కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ తనుజ 4 ఓట్లు ఫస్ట్. తన గొయ్యిని తనే దోకుందనమాట. ఇక్కడ కూడా కళ్యాణ్ డిమాండ్ కోసం తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో సూపర్ అండి, అసలు అడ్డంగా నిలబడిపోయాడు. మీరు డిమాండ్ తీస్తానంటే నేను ఒప్పుకోను, వాడికి చెప్పిన రీజన్స్ ఏంటివి అంటే నిన్న మీకు బాక్స్ టాస్క్ లో మీకు సపోర్ట్ చేయలేదని ఇప్పుడు తీస్తున్నాను అని చెప్తున్నారు, అంటే ఇది పర్సనల్ గేమే కదా, మీరు వాడిని తీస్తారంటే నేను ఒప్పుకోను, వాడిని ఎవడైనా తీస్తానంటే నేను ఒప్పుకోను, నేను అడ్డంగా నిలబడిపోతాను, నేను అసలు వాడి జోలికి వస్తే నేను ఒప్పుకోను, ఏదైతే స్టాండ్ తీసుకున్నాడో సూపర్ అనిపించింది. బట్ డీమన్ మధ్యలో కొంచెము డీవియేట్ అవ్వడం, బ్యాక్ స్టాబింగ్ జరగడం వల్ల కొంచెం కళ్యాణ్ దూరం అయ్యాడు. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది వాళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుంటే ఎలా ఉండేది అనేది ఒక థాట్ ప్రాసెస్ అనమాట. చూడాలి ఎలా ఉంటుంది. ఫైనల్గా సంజన గారిని గేమ్ నుండి తీస్తారు. దీనికంటే ముందు ఒక టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్ గురించి చెప్పాలి. ఆ టాస్క్లో పెద్దగా ఏం లేదు. ఆ టాస్క్లో మన ముంతలు ఉంటాయి కదా, ముంతలు అంటే కొండ అంటే చెంబు రూపంలో ఉండే ఆ మట్టి పాత్రలను ముంతలు అంటారు. వాళ్ళు స్టీల్ ఇవి చెంబులు అంటారు కదా. సో అవి ఉంటాయి ఆ టాస్క్లో ఏంటంటే మనకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, కంకర ఇవన్నీ ఉంటాయి. వాటిని ఒక గాను నెట్టుకుంటూ వెళ్ళాలి. అవి నిలబెట్టుకొనేసి వెళ్తే అవి కింద పడకుండా వెళ్ళేసి 4 ప్లేసెస్ ఉంటాయి. ఫస్ట్ 3 ప్లేసులు ఒకటి పెట్టేసి లాస్ట్ లైన్లో 2 పెట్టాలన్నమాట. ఇది టాస్క్. ఈ టాస్క్ లో ఇమ్మాన్యుయల్ అయితే ఇరగదీశాడండి. దీని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాస్క్ అంటే ఇమ్మాన్యుయల్ అంటే టాస్క్ ఇమ్మాన్యుయల్ ప్రభంజనమే అనమాట. తర్వాత సెకండ్ వచ్చేసరికి డిమాన్ వచ్చాడు. బట్ ఇక్కడ డిమాన్ కొంచెము సుమన్ శెట్టి గారి వల్ల ఇమ్మాన్యుయల్ వల్ల కొంచెం నెగిటివ్ అయింది, లేకపోతే డిమాన్ ఫస్ట్ వచ్చేవాడు అనేది. ఇలాంటి టాస్క్లు బాగా ఆడతాడు డిమాన్, ఎందుకంటే సుమన్ శెట్టి ముందుకు పోవట్లేదు, కింద పడిపోతారని డిమాండ్ పోనివ్వట్లేదు అనమాట. అలా జరిగింది. ఓకే, సో మొత్తం ఫైనల్ తీసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ ఫస్ట్, డిమాన్ సెకండ్, సుమన్ థర్డ్, తనుజ 4th, సంజన గారు 5th అండ్ భరణి గారు లాస్ట్ అనమాట. కొంచెం ఆయన టెన్షన్ పడ్డట్టున్నాడు కొంచెం.
ఎందుకో ఓడిపోయాడు, ఎందుకో నాన్న వెనకబడ్డాడు, ఇవాళ వెనకబడ్డాడు అనమాట. అలా జరిగింది. ఈ టాస్క్లో అయితే ఇమ్మన్నెల్ గెలిచాడు. దీని తర్వాత జరిగిన డిస్కషన్ ఇదంతా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న పంచాయతీ. సో ఫైనల్గా ఏంటంటే టాప్ 2 ఇద్దరికి ఆడియన్స్తో కనెక్ట్ ఉంటుంది. ఆడియన్స్తో కనెక్ట్ వీళ్ళు మాట్లాడాలన్నమాట. ఎలివేషన్ ఇచ్చారు బిగ్ బాస్. నెగిటివ్ పాయింట్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఆశించొద్దండి ప్లీజ్. ఎందుకంటే కొంచెం వాళ్ళకి బూస్టింగ్, అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చారు కదా, మళ్ళీ ఈ టైంలో ఎందుకు రచ్చ చేయడం, కాంట్రవర్సీ చేయడం అని బిగ్ బాస్ అనుకున్నాడో ఏమో తెలియదు కానీ. సో కొంచెం పాజిటివ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ బిగ్ బాస్ అంటే ఇక్కడ డిమాండ్ అండ్ ఇమ్మన్నెల్ ఫస్ట్ 2 ఉన్నారు కాబట్టి వెళ్ళారు. భలే 20 మంది వచ్చారనమాట. సూపర్ 2 కూడా అనిపించింది. ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ సీజన్స్లో ఇలా చూడటం, ఆడియన్స్తో ఇంటరాక్షన్ అనేది డైరెక్ట్ 1-on-1. ఫస్ట్ బిగ్ బాస్ ఆడియన్స్ క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ సముద్రంలో మునిగిపోతుంటే, వీళ్ళిద్దరిలో మునిగిపోతుంటే మీకు పడవలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంటే ఎవరిని సేవ్ చేస్తారంటే, ఫస్ట్ అతను లేచి ఇమ్మాన్యుయల్ పేరు చెప్పాడు. మంచి గేమరు, బాగా ఆడతాడు, అది ఇది అనేసి. ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు నాకు. బిగ్ బాస్ అడిగిన క్వశ్చన్కి ఈయన చెప్పిన ఆన్సర్కి సంబంధం లేదు. తర్వాత వచ్చిన ఇద్దరు డిమాండ్ పేరు చెప్పాడు. ఫస్ట్ ఆయన ఏం చెప్పాడంటే, డిమాండ్ సేవ్ చేస్తాను, డిమాండ్ ఇంకొక 10 మందిని సేవ్ చేసేంత స్ట్రెంత్ ఉంది కాబట్టి డిమాండ్ సేవ్ చేస్తాను అన్నాడు. మంచి బూస్టింగ్ డిమాండ్. సెకండ్ తను వచ్చేసరికి చూడటానికి మనిషిలాగా, అంటే హ్యూమన్ కానీ, బట్ ఇతను డిమాండ్ లాగా ఆడతాడు. సో ఇతను కూడా సేవ్ చేస్తాడు అనిపించింది. మేబీ సెకండ్ ఇద్దరికి అర్థమైందేమో గేమ్. అంటే అక్కడ బిగ్ బాస్ అడిగిన క్వశ్చన్ ఏంటి, సముద్రంలో మునిగిపోతున్నారు, పడవలో ఇద్దరినే కాపాడాలనుకున్నప్పుడు ఎవరిని కాపాడుతారు అనే రీజన్ చెప్పాలా. ఎంటర్టైనర్ ఇవి చెప్పాడు ఫస్ట్ అతను, బట్ ఇమ్మన్నెల్ కూడా డిజర్వ్ అన్నమాట. తర్వాత బిగ్ బాస్ వీళ్ళిద్దరిని క్వశ్చన్ అడుగుతాడు, ఏమని, సక్సెస్ కు డెఫినేషన్ చెప్పండి అని. డిమన్ బాగా చెప్పాడండి. సక్సెస్ డెఫినేషన్ ఏంటంటే, మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు రీచ్ అవ్వడానికి వెళ్ళే ఒక్కొక్క మార్గము, దీని గురించి నేను చూస్తాను, అది ఇది అనేసి డిమన్ చెప్పాడు. ఇమ్మాన్యుయల్ ఏం చెప్పాడంటే, సక్సెస్ అంటే ముందు అసలు ఆ పాయింట్ మన మైండ్లో పట్టమే సక్సెస్ అని చెప్పాడు. అది కూడా కరెక్టే, బట్ పాయింట్ పట్టమే కదా, దానికి నువ్వు ఏం, ఆ గోల్కు సంబంధించిన ప్లాన్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి కదా. అదంతా అల్టిమేట్గా నువ్వు ఆ గోల్ను, ఆ ఎండ్ పాయింట్ను రీచ్ అయినప్పుడే సక్సెస్ అంటారు, కానీ నీకు ఆలోచన వచ్చిన వెంటనే సక్సెస్ అవ్వరు కదా. బట్ ఇక్కడ ఆడియన్స్ అయితే ఇమ్మన్నెల్కి ఛాన్స్ ఇస్తారు. ఆబ్వియస్లీ ఇమ్మన్నెల్ డిజర్వ్, ఎందుకంటే టాప్లో ఉన్నాడు కాబట్టి. డిమాండ్ లోపలికి వెళ్ళిపోమన్నారు. ఇమ్మన్నెల్ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్లో నేను మొత్తం పాయింట్ క్వశ్చన్ అడగట్లేదు, కానీ కొంచెం మంచి పాయింట్స్ అడుగుతాను. దీని తర్వాత లైవ్లో, దీని కంటిన్యూషన్ లైవ్లో కూడా మంచి క్వశ్చన్స్ జరిగినాయి. అన్ని అందరు క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ వేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మీరు ట్రోఫీ గెలిచిన తర్వాత మీ అమ్మగారికి ఇస్తారా, మీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తారా అంటే, ఆబ్వియస్లీ ఇమ్మన్నెల్ ఏం చెప్పాడంటే, మా మదర్ అక్కడే స్టేజ్ దగ్గర ఉంటారు కాబట్టి ఫస్ట్ మా మదర్కే ఇస్తాను, తర్వాత మా మదర్తో నేను ఎక్కువ సార్లు ఉండలేదు, హాస్టల్లోనే ఉన్నాను, ఆవిడతో ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు, అది ఇది అని చెప్తాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్యామిలీ వాల్యూ తెలిసిందంటాడు. గర్ల్ ఫ్రెండ్ అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది, మీ మదర్ దగ్గరికే తీసుకెళ్ళమని చెప్తుంది కాబట్టి ఆబ్వియస్లీ తర్వాత ట్రోఫీ తీసుకెళ్ళి మా గర్ల్ ఫ్రెండ్కి ఇస్తానని చెప్తాడు. సేఫ్, చక్కని కవర్ డ్రైవ్ అనమాట. చూడాలి ఎలా ఉంటుందో బయటకు వెళ్ళిన తర్వాత చూసుకున్నట్టయితే, తనుజ గారి మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఏంటి అంటే, క్లియర్గా ఇక్కడ మనోడు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఫస్ట్ నుంచి ఇమ్మాన్యుయల్కు తనుజ మీద కొంచెం సాఫ్ట్ కార్నరే ఉందండి. వీళ్ళందరూ జాతిరత్నాల ప్రోగ్రామ్, ఏదైతే వంటల ప్రోగ్రామ్ అందులో పార్టిసిపేట్ చేశారు, కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉండింది తనుజ మీద. దాంతోపాటు ఆవిడ కట్టు బొట్టు అవ్వచ్చు, కొంచెం అట్రాక్ట్ అయ్యిండొచ్చు మేబీ, అలా జరిగిందనమాట. సో చెప్పాడు, ఇప్పుడు మన స్కూల్లో ఉన్నామండి, మన బెంచ్లో వాడు మనల్ని తిడితే మనం ఒప్పుకుంటాం, అంటే వాడు మన ఫ్రెండ్, వాడు తిడితే మనం ఒప్పుకుంటామా, మిగతా బెంచ్లో వాడు ఏదన్నా కానీ మనం పట్టించుకోము. అలాగే నాకు తనుజ కూడా నాకు అలాంటిదే. సో అందుకే కొంచెం ఆవిడ చెప్పినప్పుడు నేను కొంచెం దాన్ని హార్ట్గా తీసుకుంటాను, అందుకే నేను కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అని చెప్పాడు. ఓకే, గుడ్ అనిపించింది. తర్వాత ఇంకొక అమ్మాయి లేసి అమ్మాయి అడిగింది అనమాట. తర్వాత ఇంకొకరు లేసి, సంజన గారి మీద మీ అభిప్రాయం ఏంటి, ఇప్పుడు ఈ బాండ్ అనేది మీకు ఇక్కడ వరకే ఎండ్ అవుతుందా, కంటిన్యూ అవుతుంది అంటే కంటిన్యూ అవుతుంది అని చెప్పాడు. తర్వాత మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాము, బట్ ఏదైతే జరిగిందో, ఈ టాస్క్లలో ఏవైతే జరిగిందో, మన అమ్మ తప్పు చేస్తే తప్పును తప్పుగా చూపిస్తాం కానీ అంతేగాని అమ్మను వదులుకోలేం కదన్న చెప్పిన మాట. సెల్యూట్ ఇమ్మాన్యుయల్ అనిపించింది. మరి మనోడు గేమ్ కోసం చెప్పాడో లేకపోతే హార్ట్ఫుల్గా చెప్పాడో తెలియదు, కానీ అక్కడ నుంచి సంజన గారు కూడా వింటారు, మరి ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియదు. కొన్ని లైవ్లో ఉన్న క్వశ్చన్స్ చెప్తాను నీకు, మంచి క్వశ్చన్స్ అనమాట. కళ్యాణ్తో మీ బాండింగ్ ఎందుకు ఉండింది, తర్వాత వచ్చేసరికి కళ్యాణ్తో డిమాన్తో మీ రిలేషను, కొన్ని మంచి క్వశ్చన్స్ అడిగారంట, అవన్నీ చెప్పలేదు. కళ్యాణ్తో మీ రిలేషన్ ఏంటంటే, అంటే ఎందుకు అలాగా బాండ్ కంటిన్యూ అవుతున్నారంటే, సో ఫస్ట్లో అయితే నాకు అంత లేదు, కానీ తర్వాత
నాలాగే ఉన్నాడు తను. సో నా టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు కాబట్టి అందుకు కనెక్ట్ అయ్యాడు అనేసి కొంచెం కళ్యాణ్ గురించి కూడా పాజిటివ్గా మాట్లాడారు. అవి బిగ్ బాస్ మామయ్య అయితే లేపేస్తాడు అనమాట. సో ఇది జరిగింది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా వీడియో చూసినారు కదా, వీడియోకి నాకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నా జర్నీ స్టార్ట్ చేశాను, ఇప్పుడిప్పుడే నా అడుగులు పడుతున్నాయి. నా అడుగులకు మీరు సపోర్ట్ చేయగలిగితే నేను ఇంకా ఎక్కువ దూరం వెళ్ళడానికి ఉపయోగం ఉంటుంది అనమాట. దాంతోపాటు మనం ఈ బిగ్ బాస్ ఇంకో 10 రోజులు అయిపోతుంది కదా, ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు, మంచి కంటెంట్ వీడియోలు, సోషల్ ఇష్యూస్ మీద మనం డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా నేనైతే వీడియోస్ చేస్తాను. ఆల్రెడీ 2-3 ట్రైల్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. దాంతోపాటు అలాగే కంటిన్యూ చేస్తాననేసి ఖచ్చితంగా నేనైతే మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందనేసి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నా. సో ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.